రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామంలో రైతన్న మీకోసం మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఎమ్మెల్యే అరవింద బాబు, వ్యవసాయ అధికారులు జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అరవింద్ బాబు గారిని వారితో పాటు వచ్చిన ప్రభువా బిడ్డలందరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. మా జగ్గారావు గారు మాట్లాడి మాకు హామీలు ఏమంటే ఇవ్వాలి. కాబట్టి అది రైతులు బాగా చక్కగా నవ్వుతూ ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలి, వ్యవసాయం చేయాలి. బాగా చక్కగా నవ్వుతూ వ్యవసాయం చేస్తే పంట బాగా పండుద్ది. ఎందుకు వచ్చిన భగవంతుడు ఈ బాధరా అని పొలం మనం పోతుంటే బలవంతంగా వెళ్తే పెట్టుబడి ఎక్కువ అవుతుంది, నష్టం వస్తుంది, గిట్టుబాటు ధర ఉంట్లా. అట్లా కాకుండా రైతులు కొంచెం నవ్వుతా వెళ్ళాలి. చదువుకునే పిల్లలు చక్కగా నవ్వుతా బడికి వెళ్తే చదువు బాగా వస్తాయి. అవునా కాదా? బలవంతంగా వెళ్తే చదువు రాదు. అట్లానే రైతులు కూడా ఇష్టంగా వెళ్ళాలి పొలానికి, అవునా కాదా? మరి మహిళలు కూడా అంతే, పొలానికి ఇష్టంగా వెళ్తే చక్కగా పంటలు పండుతాయి, దిగుబడి బాగుంటుంది. అదేవిధంగా గేదెలకి పాలు తీయడానికి వెళ్ళినప్పుడు బాగా సంతోషంగా వెళ్తే పాలు బాగా ఇస్తాయి గేదెలు. ఎందుకు వచ్చిన భగవంతుడు ఈ బాధ అని మహిళలు అనుకుంటే, మా ఆడవాళ్ళు ఈ పేడకళ్ళ తీయటం ఏంది, గేదె ముడ్డి కడగటం ఏంది అనుకుంటే బాధపడితే మనకి దిగుబడి రాదు, పాలు రావు. అట్లానే అన్నీ కూడా ఇష్టంగా చేయాలి మనం. అది మనం అంటే గుంటూరు, కృష్ణా జిల్లా, గోదావరి అంతా వ్యవసాయం అయిపోయింది మంది. రాయలసీమ వచ్చేటప్పటికి వాళ్ళకు కూడా కంపెనీలు బాగా వస్తున్నాయి. వాళ్ళకి పొలాలు ఉన్నాయి, బాగా కంపెనీలు పెడతానికి. మనకి అసలు పొలాలు కూడా లేని పరిస్థితి. వాళ్ళ ఒక మాచర్ల దగ్గర 500 కోట్లతోటి టెక్స్టైల్ పార్క్ పెడుతున్నారు. అందుకని సాధ్యమైనంతటికి ఒక మంచి నాయకుడు ఎప్పుడు కూడా ఏదో ఆలోచన చేస్తాడు. అమరావతి కడదాము, పోలవరాన్ని కడదాము, రోడ్లు వేద్దాము, సాధ్యమైనంతటికి ఏదో ఒకటి చేద్దామని. చిన్నప్పుడు మేము చదువుకుంటే మాకు సైకిల్ కూడా ఉండేది కాదు. ఇంట్లో సైకిల్ అడిగితే కొనిపెట్టేవాళ్ళు కాదు. కొనిపెట్టాలంటే మనకు అర్థమయ్యేది కాదు. మనకు వయసు పెరిగే కొంత అర్థమయ్యేది డబ్బులు లేవని. అట్లా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎవరన్నా సైకిల్ కావాలంటే కొంటున్నారు అమ్మ నాన్న. ఆ రోజులు అట్లాంటివి కాదు కదా. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇన్ని రోజులు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యి రైతుల్ని ఎంతో చక్కగా నవ్వుతూ ఉండాలి, చదువుకునే పిల్లలకి బాగా ఉద్యోగాలు రావాలి, సకాలంలో వర్షాలు పడాలని ప్రతిదీ మంచి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి వర్షాలు కూడా బాగా పడుతున్నాయి.